భారతదేశంలో ఈ కరోనా వైరస్ని అడ్డుకుంటానికి అని చెప్పి మార్చి 22వ తారీఖున లాక్డౌన్ ప్రకటించారు. ఇప్పటికి సరిగా 58 రోజులు. ఈ 58 రోజుల నుంచి ప్రగతి రథచక్రం అనేటువంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ బస్సులు నడవట్ల. నార్మల్ ఆపరేషన్స్ అన్నీ షట్ డౌన్ చేసి కొన్ని ప్రత్యేకమైనటువంటి అత్యవసరమైనటువంటి సర్వీసులు మాత్రమే మనం రన్ చేస్తున్నాం. అంటే మున్సిపల్ సిబ్బందిని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి చేరవేయటానికి, కొన్ని ప్రాంతాల్లో కూరగాయల్ని ప్రజలకు అందుబాటులో తీసుకురావటానికి, కొన్ని ప్రాంతాల్లో ఫ్రూట్స్, వెజిటబుల్స్ అనే హార్టికల్చర్ ప్రోడక్ట్స్ని రైతుల దగ్గర నుంచి సేకరించి కస్టమర్స్కి అందుబాటులో తీసుకురావటానికి, మన రాష్ట్రంలో సుదూర ప్రాంతాలకు కాలినడకన మైగ్రెంట్ లేబరు వెళ్ళకూడదని, వారికి ఆసరాగా హ్యుమానిటేరియన్ దృష్ట్యా నిలబడాలని ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్న వెనువెంటనే ఆర్టీసీ బస్సుల్ని అన్ని చెక్ పోస్టుల దగ్గర అందుబాటులో ఉంచాం. వారిని వాళ్ళ శిబిరాలకి, దగ్గరలో ఉన్న శిబిరాలకి జాయింట్ కలెక్టర్స్ ఎటువంటి ప్రాంతానికి తీసుకెళ్ళమంటే ఆ ప్రాంతానికి తీసుకెళ్ళడానికి 24 hours మన ఆర్టీసీ బస్సుల్ని అన్ని చెక్ పోస్ట్ ప్రాంతాల్లో అందుబాటులో ఉంచాం. అది మీరు గమనిస్తూనే ఉన్నారు. అదేవిధంగా మార్క్ఫెడ్ కానీ, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కానీ, ఏపీ సీడ్స్ డిపార్ట్మెంట్ కానీ, ఏపీ ఆగ్రోస్ కానీ, మన ప్రధాన జీవనాధారమైన అగ్రికల్చర్ యాక్టివిటీస్కి వెన్నుదన్నుగా నిలబడేటువంటి ఈ ఆర్గనైజేషన్స్కి టెండర్ వేస్తే ట్రాన్స్పోర్ట్ సర్వీసులు కూడా అందుబాటులో లేని పరిస్థితుల్లో సీట్లు తీసేసి మా దగ్గర పాతకాలంలోంచి ఉన్నటువంటి డీజీటీలు అంటే డిపో మెటీరియల్ ట్రాన్స్పోర్ట్కి ఉన్నటువంటి పాత వాహనాలను ఉపయోగించి ఈ అత్యవసరమైనటువంటి సరుకు రవాణాలో ఆర్టీసీ భాగస్వామ్యం, మీరందరూ ఆర్టీసీ భాగస్వామ్యాన్ని మీరందరూ ప్రజల ముందు పిక్చర్స్ తోటి చూపించారు. ఏనాడో ఒకనాడు శుభగడియ వస్తుంది, ఆర్టీసీ మళ్ళీ రోడ్డు మీదకి వస్తుంది, ఆర్టీసీ బస్సు ప్రజలకు అందుబాటులో వస్తుందనేటువంటి ఆలోచనతో మేము చాలా రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నాం. ఈ రోజుకి ఈ ప్రిపరేషన్లో మనం వేరియస్ ప్రాంతాల్లో, ఇది ప్రపంచం మొత్తం వచ్చినటువంటి వైరస్ కాబట్టి కొన్ని దేశాలు, రాష్ట్రాలు కొద్దిగా బెటర్గా ఎదుర్కొన్నాయి కాబట్టి వాళ్ళ యొక్క లెసన్స్ మనం నేర్చుకోవాలనే ఉద్దేశంతో నేను వరల్డ్ బ్యాంక్ వాళ్ళని సంప్రదించి చైనాలో బీజింగ్, షాంఘైలో బస్సు సర్వీస్ నడుస్తుంటే వాళ్ళు ఏ విధంగా నడుపుతున్నారు అనేటువంటి కేస్ స్టడీస్ తెప్పించుకున్నాను. ఆ కేస్ స్టడీస్ని మనం మదనం చేశాం. వాటిల్లో ప్రధానమైనటువంటి ఒక సారాంశం ఏంటంటే, కండక్టర్ని బస్సులో పెడితే, ఆన్ బోర్డు కండక్టర్ని పెడితే అతను ఒక సూపర్ స్ప్రెడర్గా పనిచేస్తాడు.
ఎందుకని ప్రతి ప్రయాణికుడిని అతను పట్టుకోవాల్సి వస్తుంది. ఏ ప్రయాణికుడికి వైరస్ ఉన్నా అందరినీ పట్టుకుంటాడు కాబట్టి అందరికీ స్ప్రెడ్ చేస్తాడు. దాని తర్వాత అతనికి కూడా స్ప్రెడ్ చేసుకుంటాడు. సిబ్బందికి కూడా చాలామందికి కాంటాక్ట్లోకి వస్తారు కాబట్టి స్ప్రెడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో కండక్టర్కి ప్రమాదం, ప్రయాణికులకి ప్రమాదం అని చెప్పి టెక్నాలజీని ఉపయోగించుకొని ఆన్బోర్డ్ కండక్టర్ లేకుండా ఆర్టీసీ బస్సుల్ని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని నడపాలనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి రికమెండేషన్ ఈ వీరి దగ్గర నుంచి వచ్చిన కేస్ స్టడీస్ నుంచి. ఆ రికమెండేషన్ ఏ విధంగా అమలు చేయాలి అనే దాని మీద మన ఆంధ్రప్రదేశ్ ఈ ఆర్టీసీలో ఉన్నటువంటి ఐటీ డిపార్ట్మెంటు చీఫ్ ఇంజనీర్ సుధాకర్ ఇక్కడ కూర్చోన్నారు. వాళ్ళ టీం అసెంబుల్ చేసి మనం ఏ విధంగా చేయాలి, ఏ సర్వీస్ వంటి ప్రమాదాలు ఆ తుమ్ముల్లోంచి వచ్చేటువంటి తుంపర్లు ద్వారా పక్క వ్యక్తి మీద పడినప్పుడు ఆ వ్యక్తి చేతి ద్వారాను ఇంకో ద్వారాను మళ్ళీ అతను ముక్కు మీద మూతి దగ్గర పెట్టుకున్నప్పుడు మాత్రమే స్ప్రెడ్ అవుతుందనేది మనం ఇప్పుడు దాకా తెలుసుకున్నటువంటి సైంటిఫిక్ సత్యం. సో దానికి ఎఫెక్టివ్గా మనకి కాపాడుకుంటానికి ఈజియెస్ట్ సొల్యూషన్ వరల్డ్ వైడ్ చెప్పింది ఏంటంటే మూతికి మీరు ఇంట్లో తయారు చేసిన గుడ్డతో తయారు చేసుకున్నటువంటి మాస్క్ కానీ లేకపోతే ఇలాంటి మాస్కులు కానీ పెట్టుకుంటే చాలా మటుకి మీకు భద్రంగా ఉంటుంది, పక్కన వారికి కూడా భద్రంగా ఉంటుంది అనేటువంటిది రికమెండేషన్ ఇచ్చారు. ఇప్పుడు చూస్తుంటే మీలో కూడా చాలామంది ఆల్మోస్ట్ యూనివర్సల్గా ఈ మాస్కులు పెట్టుకున్నందుకు చాలా ధన్యవాదాలు. అదేవిధంగా బస్సు ఎక్కినప్పుడు ప్రయాణం చేసేటప్పుడు ప్రతి వారికి ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలనేటువంటి నిబంధన విధించడం జరుగుతుంది. ఎందుకని ప్రయాణికుల సేఫ్టీ, సిబ్బంది సేఫ్టీని దృష్టిలో పెట్టుకుంటాం. కొంతమంది ఒకవేళ మర్చిపోయి వస్తే బస్ స్టాండ్లోనే ఎక్కించుకుంటాం కాబట్టి బస్ స్టాండ్లో ఉన్నటువంటి అన్ని స్టాల్స్లో ఈ మాస్కుల్ని అందుబాటులో పెట్టి మార్కెట్ ధరకి అంటే 10 రూపాయలకు మించకుండా అమ్మాలి అని చెప్పేసి మేము ఆ బస్ స్టాండ్లో ఉన్న స్టాల్ ఓనర్స్ అందరికీ కమ్యూనికేట్ చేసాం. దాని తర్వాత ఒకవేళ చేతులకి పొరపాటున ఏదైనా సర్ఫేస్ మీద వస్తే మనకు ఈ వైరస్ చేతి మీదకి వస్తుంది. చేతి మీద చర్మం ద్వారా మన లోపలికి వెళ్ళదండి, వీఆర్ సేఫ్. ఓన్లీ చైన్ ఎప్పుడైతే ముక్కు దగ్గర పెట్టుకుంటామో మ్యూకస్ మెంబ్రెయిన్ అంటారు. ఆ మ్యూకస్ మెంబ్రెయిన్ ద్వారా ACE2 అనేటువంటి రిసెప్టర్ ద్వారా సెల్లోకి లోపలికి వెళ్ళిపోతున్నాం. అవి మ్యూకస్ మెంబ్రెయిన్లో ఉంటుంది, అంటే కన్ను, దాని తర్వాత ముక్కు, నోరు, ఇవన్నీ మ్యూకస్ మెంబ్రెయిన్స్, అక్కడ లిక్విడ్ వస్తూ ఉంటుంది. ఆ సెల్స్ ద్వారానే మనకి బాడీ లోపలికి వెళ్తుందని మనకు తెలిసింది. ఇప్పుడు సైంటిఫిక్గా ఎస్టాబ్లిష్ చేసిన ఫ్యాక్ట్. అందువలన డాక్టర్స్ రికమెండేషన్ ఏంటంటే ఫ్రీక్వెంట్గా మీరు ఒకవేళ ఈవెన్ వైరస్ ఉన్నటువంటి సర్ఫేస్ మీరు పట్టుకున్నా, మీ చేతి మీదకి వైరస్ వచ్చినా సోప్ వాటర్తో కానీ ఏదైనా సరే డిస్ఇన్ఫెక్టెంట్ తోటి మీరు చేతితో కడుక్కుంటే ఆ వైరస్ అట్లా చనిపోతుంది. సో దాని తర్వాత కొద్దిగా ఒకవేళ పొరపాటున మనకు తెలియకుండానే మనం ముట్టుకుంటూ ఉంటాం, మన మొహాన్ని ముట్టుకున్నా కానీ మనకి ఏం కాదు అని చెప్పి. అందువలన మేము ప్రతి బస్ స్టాండ్లో ఆర్ బస్సు ఎక్కే ముందు ఈ శానిటైజర్ సదుపాయాలు కలుగజేస్తాం. సో అందువల్లనే మనం ఏంటంటే ఇక్కడ నేను ఇంతకుముందు ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా చెప్పాను, స్టార్టప్స్ వాళ్ళ యొక్క వాళ్ళు డెవలప్ చేసే పరిజ్ఞానాన్ని మనం ఉపయోగించుకుంటామని వాళ్ళని వెల్కమ్ చేస్తూ కూడా నేను మీ ద్వారా ప్రజలకు పిలుపునిచ్చాను. ఇది ఒక ప్రొఫెసరు హరిప్రసాద్ అని చెప్పి వారు తయారు చేశారు.
ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్ ఇక్కడ మన విజయవాడలో. అందువల్ల ఇటువంటి ఇదేంటంటే మనం ఎక్కడ చేతితో పట్టుకొని ఇలా నొక్కకర్లా, ఆటోమేటిక్గా చేయి పెట్టగానే డిస్పెన్స్ చేస్తుంది. అందువల్ల ఇటువంటి యంత్రాలని మన బస్ స్టేషన్స్లో, పెద్ద పెద్ద బస్ స్టేషన్స్లో అందుబాటులో ఉంచాలి. అప్పుడు బస్సు ఎక్కే ముందు కొద్దిగా చెయ్యి ఇలా పెట్టారనుకోండి వచ్చేస్తుంది. సో మీరు కొద్దిగా శుభ్రం చేసుకుంటారు, అప్పుడు ఎక్కుతారు. ఎందుకంటే ఎక్కేటప్పుడు బస్సులో కొన్ని మెట్లు ఉంటాయి కాబట్టి మనం ఆసరా తీసుకుంటానికి ఏదో ఒక ఐరన్ స్టీల్ స్తంభాలు లాంటి వాటిని పట్టుకోవాల్సి వస్తుంది. అదే స్తంభాన్ని మళ్ళీ అందరూ ఎక్కేవారు అందరూ పట్టుకోవాల్సి వస్తుంది. అందుకని ముందుగైనా శానిటైజ్ చేసుకుని, ఒకవేళ మనకు పర్టికులర్ పర్సన్కి ఉన్నప్పటికీ ఆయన శానిటైజ్ చేసుకున్నాడు అనుకోండి, ఆ చేతులు శుభ్రంగా ఉన్నాయి కదా, ఆ శుభ్రంగా ఉన్న దాంతో దాన్ని పట్టుకున్నాడు అనుకోండి, అట్లీస్ట్ స్ప్రెడ్ చేయడానికి తక్కువ ఆస్కారం ఉంటుందనే ఉద్దేశంతో బస్సు ఎక్కే ముందు మాస్క్ ధరించి ఉండటమే కాకుండా ఈ శానిటైజర్ని ఉపయోగించి ఒక్కసారన్నా చేతులు కడుక్కుని శుభ్రం చేసుకొని ఎక్కాలనేటువంటిది మా సూచనగా, దానికి తగినటువంటి ఏర్పాట్లు మేము చేస్తున్నామని మీకు మనవి చేస్తున్నాం. దాని తర్వాత క్యాష్ హ్యాండ్లింగ్ అనేటువంటిది ఒక కూడా విచిత్రమైనటువంటి ప్రమాదంగా ఏర్పడింది. కానీ లక్కీగా నెంబర్ ఆఫ్ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్స్లో పేపర్ ద్వారా లీస్ట్గా ప్రయాణం చేస్తుందని, అంటే నేను కొంతమంది మొదట్లో మనం భయపడిపోయి న్యూస్ పేపర్ చదవటం కూడా మానేశాం. సో స్లోగా ఎస్టాబ్లిష్ అయిందంటే న్యూస్ పేపర్ మూలంగా అసలు వ్యాప్తి చెందదు అనేది కరెక్ట్ కాకపోయినా, కానీ చాలా తక్కువ కాలమే జీవిస్తుంది, తక్కువ ఆస్కారం ఉంది ఈ మీడియం ద్వారా ఒకళ్ళ నుంచి ఒకరికి వెళ్ళటానికని తేల్చి చెప్పారు. కాబట్టి క్యాష్ ముట్టుకోవడం మూలంగా అంత ప్రమాదం లేనప్పటికీ, కానీ మన యొక్క మనం కొన్ని పద్ధతులు వాడతాం. ఇలా నోట్లో ఏలు పెట్టి టకటగా కౌంటింగ్ చేస్తాం. అంటే అసలు లాలాజలం మూలంగానే మనం ఇది స్ప్రెడ్ అవుతుందని చెప్తున్నాం. కాబట్టి నోట్లో ఏలు పెట్టుకునే అలవాటు కంపల్సరిగా కౌంటింగ్ చేసేటప్పుడు ఆపేసేయాలి. ఆపకపోతే ప్రమాదం. అయినా అందువల్ల మేమేం ఆలోచించామంటే, అసలు నగదు రహితంగా టికెట్లు ఇష్యూ చేయటం కానీ, అసలు టికెట్లు కూడా పేపరు రూపంలో ఇష్యూ చేయకుండా ఉండటం కానీ, అంటే ఎలక్ట్రానిక్గా టికెట్స్ ఇవ్వటం కానీ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్, అంటే పూర్తిగా మనకి పల్లె వెలుగుల్లో అక్కడ కుదరదు అనేటువంటిది మన యొక్క ఇంతకుముందు చెప్పినట్టుగా మన యొక్క ప్రయాణికుల్ని వారి యొక్క టెక్నాలజీ కేపబిలిటీని దృష్టిలో పెట్టుకొని కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. బట్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఇఫ్ వీ కెన్ యూజ్ నగదు రహితంగా మనం టికెట్లు జారీ చేయటం కానీ, క్యాష్ కలెక్ట్ చేయటం కానీ చేసినట్లయితే అందరికీ సేఫ్టీ ఉంటుందనే ఉద్దేశంతో మేము ఈ చాలా కాలంగా దాని గురించి కసరత్తు చేస్తున్నాం. ఆ కసరత్తులో భాగంగానే ఈ ఓపీఆర్ఎస్ అని చెప్పేసి ఇంతకుముందు 10 సంవత్సరాల క్రితం నుంచి కూడా మనం ఆ రిజర్వేషన్ సిస్టమ్ కోసమని ఉపయోగిస్తున్నాం. అదే సిస్టాన్ని అన్ని బస్సులకి మనం వర్తింపజేసి, దాంట్లో మామూలుగా రిజర్వేషన్ ముందు రోజులు 4 రోజుల ముందు చేస్తే ఒక కొద్దిగా ఫీజు కలెక్ట్ చేస్తాం. ఆ ఫీజుని ఈరోజు రిజర్వేషన్ చేసుకునేటువంటి పల్లె వెలుగులు, ఎక్స్ప్రెస్లు ఇట్లాంటి వాటికి కరెంటు బుకింగ్ కింద వైవ్ చేసి, అంటే ఎటువంటి ఫీజు లేకుండా టికెట్ జారీ చేసాము అనుకోండి. సో అప్పుడు ఏంటంటే నగదు రహితంగా లావాదేవీలు జరగడానికి అవకాశం ఉంది. సో అందువలన అన్ని బస్సులకి కరెంటు బుకింగ్కి ఫీజు లేకుండా ఏర్పాటు చేద్దామని ఆ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా కొంత స్కేలప్ చేసి మీ ముందుకు తీసుకొస్తాం. అంటే దీన్ని ఉపయోగించుకోవటం రాని వాళ్ళు ఎలా అని అంటారు. ఎవరి దగ్గరైనా స్మార్ట్ ఫోన్ ఉంటే మీరు మీ పక్క వారికి సహాయం చేద్దాం అనుకుని టికెట్ తీసి ఇచ్చేయచ్చు. ఇట్ ఈస్ దట్ సింపుల్. దీంట్లో క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఆల్ వాలెట్స్, గూగుల్ పే,
అన్నీ కూడా యాక్సెప్ట్ చేసేటట్టుగా యూపీఐ బేస్డ్ వాలెట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని వాలెట్స్ని ఎలక్ట్రానిక్ మీన్స్ ఆఫ్ పేమెంట్స్ని యాక్సెప్ట్ చేసే విధంగా రూపొందించడం జరిగింది. సో దాన్ని ప్రత్యేకంగా కూడా మా సుధాకర్ గారు చీఫ్ ఇంజనీర్ ఐటీ ఇక్కడ మీకు స్టెప్ బై స్టెప్గా కూడా మీకు వివరిస్తారు. మీకు అంటే ఓపిక ఉన్నవాళ్ళు తీసుకోవచ్చు. అదర్వైజ్ ఇట్స్ ఎ వెరీ ఇంట్యూటివ్ సిస్టమ్, సింపుల్ సిస్టమ్. ఎందుకంటే ఇప్పుడు అంత మాన్యువల్ చూసి ఏదేదో చేయాలనే పద్ధతులు కాకుండా గూగుల్ ఐఫోన్ డిజైన్ చేశారు కదండి, ఇంట్యూటివ్గా ఊరికి ఇట్లా కొట్టంగా తెలిసేటట్టుగా మనం దీంట్లో కూడా అదే విధంగా తయారు చేసాం. సో అందువలన పెద్ద ట్రాన్సిషన్స్ 2 జరుగుతున్నాయి ఇప్పుడు. ఎందుకని ఈ కోవిడ్ ఇంపరేటివ్ మూలంగా. ఒకటి, ఆన్ బోర్డు కండక్టర్ లేకుండా ప్రయాణాలు సాగించేటట్టుగా మనం ప్రయత్నం చేస్తున్నాం. అది సూపర్ స్ప్రెడర్స్ని నిరోధించడానికి. దాని తర్వాత నగదు రహిత లావాదేవీలని సుమారు 90%గా అందుబాటులో తీసుకురావాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే కరెన్సీ ముట్టుకుంటే కూడా, ఎస్పెషల్లీ కాయిన్స్ ముట్టుకుంటే, కాయిన్స్ మీద వైరస్ చాలా ఎక్కువ సమయం ఉంటుంది. సో అందువల్ల ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ కావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రయత్నం జరుగుతుంది. సో ఆ ప్రయత్నం అంటే పూర్తిగా నిరోధించడం కాదు, మనం స్లోలీ అండ్ స్టడీలీ ఎవ్రీ డే వి మూవ్ టువర్డ్స్ సర్టన్ న్యూ గోల్స్ అన్నమాట. సో దాని తర్వాత భౌతిక దూరం పాటించేలాగా సీటింగ్ అరేంజ్మెంట్స్ చేయటం జరిగింది. ప్రయాణికుల్ని మాస్క్ వేసుకొని మాత్రమే ప్రయాణం చేయమని చెప్తున్నాం. దాని తర్వాత ఎక్కేటప్పుడు కంపల్సరిగా ఒకసారన్నా ఈ ఏదో ఒక రకమైనటువంటి శానిటైజర్ ద్వారా మీరు చేతులు శుభ్రం చేసుకొని ఎక్కమని ప్రాధేయపడి అడుగుతున్నాం. దాని తర్వాత మరో విషయం ఏంటంటే 65 years దాటిన వాళ్ళు, 10 years లోపు పిల్లల్ని అత్యవసరం అయితే తప్పక, మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే తప్పక ప్రయాణాలకి అనుమతించవద్దు అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకు మార్గదర్శకాలని జారీ చేసి ఉంచారు. అందువలన మేము కూడా అంటే పూర్తిగా నిషేధించదలుచుకోలేదు, కానీ కొద్దిగా డిస్కరేజ్ చేస్తామని చెప్పి, అంటే వారు కూడా అటువంటి వారికి మనం ఏంటంటే అత్యవసరం అయితే తప్పక ప్రయాణం చేయొద్దని మేము విన్నవిస్తున్నాం. ఈ ఓల్వో బస్సులు కాబట్టి కొద్దిగా లాంగ్ డిస్టెన్స్ వెళ్తే అవి ఇన్బిల్ట్ ఏసీ తోటి వస్తున్నాయి. అలా అంతర్రాష్ట్రం చాలా సుదూర ప్రాంతాలకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితుల్లో నేను జనరల్గా మన అమరావతి కానీ గరుడ పంపిస్తున్నాను రైట్ నౌ. సో జనరల్ గైడెన్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఏంటంటే ఏసీ బస్సులు కంప్లీట్గా నడపొద్దని చెప్పలేదు, కానీ అవసరమైతేనే నడపండి. ప్రత్యేకంగా కొద్దిగా లగ్జరీ ఉన్నా కానీ మామూలు బస్సులను నడపడానికి ప్రయత్నం చేయండి అని చెప్పారు. సో దేర్ ఈజ్ నో బ్యాన్, బట్ నడిపితే మాత్రం బాగా దూరం ప్రాంతానికి నడుపుతాము. అది కూడా 26 degreesకి తక్కువ లేకుండా టెంపరేచర్ మెయింటైన్ చేస్తాము. ఎటువంటి బ్లాంకెట్స్ అటువంటి ఇవ్వటం జరగదు. సో మినిమైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అది ఇటువైపు చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఇప్పుడు యాక్చువల్గా నెంబర్ ఆఫ్ సీట్స్ తగ్గిస్తాం, ఆటోమేటిక్గా తగ్గిపోతున్నాయి కదా. ఇప్పుడు ఒక్కొక్క బండికి ఇన్నని తగ్గిపోతున్నాయండి సుమారుగా. ఇప్పుడు మీరు పల్లె వెలుగు ఉందనుకోండి, 56 సీట్లు ఉంటే ఓన్లీ 35 సీట్సే మ్యాక్సిమం ఫిలప్ చేయగలరు, అంటే ఈ డిస్టెన్స్ ఫాలో అవుతుంది. ఎక్స్ప్రెస్ బండ్లో 50 సీట్లు ఉంటే 30 సీట్లు మాత్రమే ఫిలప్ చేయగలరు, -28. దాని తర్వాత అల్ట్రా డీలక్స్లో 40 సీట్లు ఉంటే
29 మాత్రమే ఫిలప్ చేయాలి. దాని తర్వాత సూపర్ డీలక్స్లో 36 ఉంటే 26 సీట్లు మాత్రమే ఉంది. ఇన్ఫ్యాక్ట్ సూపర్ డీలక్స్ అల్ట్రా డీలక్స్లో ఏం చేసామంటే 36 సీట్లు తీసేసి 26 పెట్టాం. అల్ట్రా డీలక్స్లో 40 తీసేసి 29 పెట్టాం. ఎందుకంటే కొద్దిగా ఈజీగా వాకింగ్ చేయడానికి అట్లా ఈజీగా ఉంది. మిగతా వాటిల్లో అది చేయటం కుదరలా, అందుకని వాటి మీద ఇంటూ మార్క్ చేసి పెట్టాం. అది మీరు యాక్చువల్గా పోయి వాళ్ళ ఇప్పుడు ఆ బస్సుని ఇక్కడ డిస్ప్లే పెట్టాం, ఎందుకంటే మీరు చాలామంది వస్తారు, మీరు కూడా చూస్తారు అనే ఉద్దేశం. సో అది పరిస్థితి. సార్ ఇప్పుడు 1 మీటర్ పడితే ఇంక బస్సే ఉండదు, మీరు కారు చూసుకోవాలి. కారులో కూడా 3 ప్రయాణికుల్ని అనుమతించారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా. ఇప్పుడు కూడా ఆటోలో కూడా 2 ప్రయాణికుల్ని, అంటే డ్రైవర్ కాకుండా ప్రయాణికుల్ని అనుమతించారు. అసలు ఏసీనే నడపట్లేదు కదా, ఏసీ సో ఇక్కడి నుంచి ఆలోచిస్తాయి. ఛార్జీలు ఒకటే క్వశ్చన్, ఇటువైపు నుంచి వాళ్ళకి ఆన్సర్ చేస్తాం. దేర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద ఫేర్ స్ట్రక్చర్. సిటీ బస్సులు మొదట్లో చెప్పారు. సిటీ బస్సులు ఏమండి, ఇప్పుడు 4 గంటలు 16 అవర్స్కి స్టార్ట్ చేస్తాం. సార్ ఇప్పుడు ఆ విషయాలన్నీ ఏంటంటే మేము గవర్నమెంట్కి నివేదిస్తాం. ఇప్పుడు ఏంటంటే రెంటల్ అగ్రిమెంట్ ప్రకారంగా మాకు వచ్చే డబ్బుల్ని వద్దు, మీరు ఇవ్వద్దు అని చెప్పే అధికారం నాకు ఉండదు. గవర్నమెంట్కి విశేష అధికారాలు ఉంటాయి. సో అందువల్ల ఏంటంటే దానిపైన ఒక నిర్ణయం తీసుకుంటాను, గవర్నమెంట్ని వాళ్ళ వ్యూ పాయింట్ అడుగుతాం. గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్న తర్వాత మీ ముందు వెల్లడిస్తాం. అంటే సానుభూతి ఉంది, అర్థం చేసుకున్నాం, కానీ నిర్ణయాధికారం మా దగ్గర ఉండదు. నిర్ణయాధికారం గవర్నమెంట్ క్యాబినెట్ దగ్గర ఉంటుంది కాబట్టి మేము అన్ని విషయాల్ని సమగ్రంగా ఆలోచించి పెడతాం. ఇంకోటి ఇక్కడ ఒకటి ఏంటంటే సార్, షాపు ఓనర్ని ఒకరి మేలు గురించే మీరు ఆలోచించకూడదు, షాపులో పనిచేసే కార్మికుడి గురించి కూడా ఆలోచించాలని నా చిన్న మనవి. ఎందుకంటే వాళ్ళందరికీ అసలు ఏమి జాబ్ సెక్యూరిటీ ఉండదు, వాడు రాకపోతే వాడికి శాలరీ ఉండదు. సో అందువల్ల వీడికి పూర్తిగా మనం రెంట్ మినహాయించినప్పుడు వాడికి కనీసంగా ఏదైనా కనీస సదుపాయాలన్నా, అంటే పూర్తి శాలరీ ఇవ్వకపోయినా ఏదో వాడి బతుకు తెరువు కన్నా వీడు ఏదైనా సహాయం చేశాడు అనేటువంటి నిబంధన ఎలా పెడితే ఎలా ఉంటుంది అని కొంత ఆలోచన తర్జన భర్జన జరుగుతుంది. అందుకని ఏంటంటే లాస్ట్ మనిషిని కూడా ఆలోచించాలని మా యొక్క అభిప్రాయం. బట్ మా అభిప్రాయాన్ని మేము గవర్నమెంట్కి నివేదిస్తాం. గవర్నమెంట్ అన్ని విషయాల్ని సమగ్రంగా ఆలోచించి వారు ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని అమలు చేయడానికి మాత్రమే మేము. సార్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనం ఏం చెప్పాను నేను, ప్రజలకి ప్రయాణికులకి అత్యవసరం ఉంటేనే ప్రయాణం చేయమని చెప్పాను. ఎందువలన ఆ సూచన చేయటం జరిగింది, యాక్చువల్గా ఆర్టీసీ ఎండీగా ఎంత ఎక్కువ మంది మా బస్సుల్లో ప్రయాణం చేస్తే, మాకు ఎంత ఆదరణ ప్రయాణికులుగా మీరు చేస్తే అంత మంచిది అనేటువంటి కోరుకోవాల్సినటువంటి పరిస్థితి. కానీ మీరు అత్యవసరం ఉంటేనే ప్రయాణం చేయండి అని నేను సూచనలు ఇస్తున్నాను. ఎందువలన ఇప్పుడు ఈ వైరస్ మూలంగా ఇటువంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి కాబట్టి. అందువలన ఈ ఆఫీసుల్లో కూడా, ఏ ఆఫీసులో అయినా సరే, ఏ డిపోలో అయినా సరే అవసరం ఉంటేనే మనం ఉద్యోగానికి రావాలనేటువంటిది అనుకుంటున్నాం. పని లేకుండా అబ్బాయిని వచ్చి ఇక్కడ కూర్చొని ఇక్కడ రిజిస్టర్లో సైన్ చేసి 8 గంటలు కూర్చొని పోతే బాగుంటుంది అని చెప్పామనుకోండి, ఆ మనిషికి ప్రమాదం, ఇక్కడ డిపోలో వేరే పనిచేసే ఉద్యోగులకు ప్రమాదం, ప్రయాణం చేసేటప్పుడు కూడా వేరే వాళ్ళకి ప్రమాదం, అనేక రకాలు ఉన్నాయి.
అందువల్ల ఏంటంటే పని లేకుండా ఎవరిని డ్యూటీకి అనవసరంగా పిలవద్దని చెప్పి ఇప్పుడు నార్మల్ ఆపరేషన్స్ లేనప్పుడు 99% ఆఫ్ ఉద్యోగులకి పని ఉండదు. ఉన్నప్పుడు వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని మీరు అందరూ ఇక్కడ కూర్చోవాలరా మొత్తం సైన్ చేయాలని అన్నామా? ఇది కూడా అంతే. సో అందువల్ల ఏంటంటే ఆరోగ్య దృష్ట్యా అందులో అనదర్ థింగ్ ఏంటంటే అండి, ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కానీ ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులకి మనకి ఆర్టీసీ సంబంధించినటువంటి అంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నటువంటి ఫ్రీ మెడికల్ ట్రీట్మెంట్ ఉంటుంది కదా, ఎంప్లాయీ మెడికల్ ట్రీట్మెంట్, అది లేదు. అంటే ఆరోగ్యశ్రీ అట్లాంటివి ఉండొచ్చు, అది అందరితో పాటు. దాని తర్వాత ఈ కోవిడ్ సంబంధించినటువంటి డ్యూటీలో కోవిడ్ వచ్చి పొరపాటున దాని మూలంగా చనిపోయారనుకోండి, స్టేట్ గవర్నమెంట్ ఒక ఇన్సూరెన్స్ లాగా తీసుకొచ్చింది. ఏది ఇటువంటి పరిస్థితుల్లో పనిచేసే వాళ్ళకి ఆదుకుందామని చెప్పేసి, వాళ్ళ ఫ్యామిలీస్ని ఆదుకుందామని, వాళ్ళకి నిర్భయంగా ముందుకొచ్చి ప్రజలకు సేవ చేసే ఆ అవకాశం కల్పిద్దామని ప్రత్యేకంగా మెడికల్ ఫ్యాటర్నిటీకి పోలీస్ డిపార్ట్మెంట్కి కల్పించింది. సో ఇప్పుడు దాంట్లో భాగంగా మా పర్మనెంట్ ఉద్యోగులను కూడా చాలామందిని వాలంటీర్స్గా అక్కడ ఇక్కడ ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఎందుకని వాళ్ళకి విధులు లేవు కాబట్టి, ఆర్టీసీలో విధులు లేవు కాబట్టి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్స్ను వాళ్ళ యొక్క సర్వీసెస్ని రిక్వైర్ చేసి రకరకాల ప్లేసుల్లో వాళ్ళని డిప్లాయ్ చేస్తారు. వారు కూడా ఈ ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా ఈ కోవిడ్ని తెచ్చుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకు కూడా ఈ ఇన్సూరెన్స్ వర్తింపజేయాలని మేము గవర్నమెంట్కి నివేదించినప్పుడు ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించారు. సో వారికి వర్తింపజేయడం జరుగుతుంది. సో అటువంటి సౌకర్యాలు ఏమీ లేకుండా, పని లేకుండా వాళ్ళందరినీ వాళ్ళని అందరినీ డిపోలో పెట్టి కూర్చోండి సార్ అంటే మరి ఎంతవరకు సమంజసం? ఇప్పుడు మనం ఇవన్నీ ఎందుకు మాట్లాడుకుంటున్నాం? ఆంధ్రుల ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి, ప్రపంచంలో రిచెస్ట్ టెంపుల్ అయినటువంటి బాలాజీ టెంపుల్ని ఇప్పటికీ 60 రోజులుగా క్లోజ్ చేసి ఉంచాం. అట్లీస్ట్ నాకు తెలిసిన చరిత్రలో ఆ విధంగా జరగల. లక్షల మంది వచ్చి ఒక్క క్షణం 2 క్షణాలు ఆయన దర్శనం దొరికితే చాలు సౌభాగ్యం అనుకున్నటువంటి పరిస్థితి. ఆ టెంపుల్ని మనం ప్రజా దర్శనానికి నిషేధించాం. ఎందుకని? ఈ కోవిడ్ అనేటువంటి ప్రమాదం పొంచి ఉంది. దీని మూలంగా గ్రామాలకి కూడా ఇది విస్తరిస్తుంది అనేది. సో పని లేకుండా పలానా వాళ్ళని మీరు ఖచ్చితంగా డ్యూటీ పిలవాలంటే ఎట్లా సాధ్యం జరుగుతుంది? సో అందువలన ఆరోగ్య రక్షణ ఈ ప్రమాదాన్ని ఎలా ఎదుర్కోవాలని అనేక రకాలుగా ఆలోచించి సముచితమైన నిర్ణయాలు తీసుకుంటానికి ప్రయత్నం చేస్తుంది. ప్రయత్నాన్ని కొంతమంది వక్రీకరించారు. సరే, దాన్ని క్లారిఫై చేయడానికి మా మంత్రి గారు చాలా చక్కగా మీ అందరికీ చెప్పారు. అంటే విపులంగా అర్థమయ్యే విధంగా చెప్పారు. సో అందువల్ల మేము పొలిటికల్ కాదు, వీఆర్ ఆఫీసర్స్, వీఆర్ డూయింగ్ అవర్ జస్ట్ డ్యూటీస్. నెక్స్ట్ సో ఇప్పుడు మొదటి పెడుతున్నాం 15% అని చెప్పి, గ్రాడ్యువల్గా 100% కూడా తీసుకెళ్తాను. సో ఎందుకంటే ఇది ఇప్పుడు కొత్త మార్పులు చేస్తున్నాం కదండి. ఆ మార్పులు ఇప్పుడు ఇంత పెద్ద సిబ్బందిలో నెమ్మదిగా అవలోకనం అవుతాయి. అందులో కొత్త టెక్నాలజీలు పెట్టినప్పుడు టగడగా కావన్నమాట. దాని తర్వాత మీరు గమనించాల్సింది ఏంటంటే, ఎస్టర్డే తెలంగాణ గవర్నమెంట్ హ్యాస్ స్టార్టెడ్ ఆర్టీసీ. వీ హ్యావ్ టేకెన్ లెసన్స్ ఫ్రమ్ దెమ్. వాళ్ళు సుమారుగా ఒక 30% బస్సులను స్టార్ట్ చేస్తే 20% కూడా ఆక్యుపెన్సీ లెవెల్స్ రాలా. కానీ వారు కొన్ని అంటే వాళ్ళు ఇట్లా సుదీర్ఘమైనటువంటి కొంత ఏంటంటే ప్రిపరేషన్ కొన్ని తక్కువ చేయటం మూలంగా కొన్ని దగ్గరలో బస్సుల్లో ఇట్లాంటి రిజర్వేషన్ సిస్టమ్స్ ఇవి పెట్టలే వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఫుల్ టైం ఎండీ లేదు. సో ఏమైందంటే కొన్ని బస్సుల్లో అన్ని సీట్లలో వచ్చి కూర్చున్నారు. ఈ కండక్టర్ ఆన్ బోర్డు తీసేయాలి అని ఇటువంటి వరల్డ్ బ్యాంక్ కేస్ స్టడీస్ వాళ్ళు చూడాలి. కండక్టర్ని బోర్డు ఎక్కించుకొని ఫుల్ ప్యాసింజర్లని తీసుకొని బస్సులు నడిపారు.
మరి ఇప్పటిదాకా మనం అందరం కష్టపడిందంతా తుంగలో దొరికినట్టుగా సార్. అందుకని మేము అటువంటి అంటే అన్ని బస్సుల్లో జరగల. అసలు యావరేజ్ మీద 20% ఓఆర్ అంటే ఆక్యుపెన్సీ రేషియో కూడా రాలేదు. దానివల్ల మనకు అర్థమయ్యేది ఏంటి, ప్రజలు అత్యవసరం అయితే తప్పగా ప్రయాణం చేయడానికి సిద్ధపడట్లేదు అనేటువంటి క్లారిటీ ఒకటి ఉంది. సో ఆ క్లారిటీని మనం కూడా తీసుకోవాలి కదా. మీరు 17% అంటే 100% తీసిన ఉపయోగం లేదనేది క్లియర్గా అర్థమవుతుంది కదా. వారు తెలుగు ప్రజలు మనవారే, మనము వాళ్ళు ఒకటే. సో అక్కడక్కడ బస్సుల్లో ఈ విధంగా రద్దీ వచ్చింది, అయినా కానీ నడిపారు. బస్సుల్లో కండక్టర్లను పెట్టారు అంటే వాడు సూపర్ స్ప్రెడర్గా చేయడానికి అవకాశం. మనం దాన్ని అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే వీఆర్ ట్రయింగ్ టు అడాప్ట్ గుడ్ ప్రాక్టీసెస్ ఫ్రమ్ అక్రాస్ ద వరల్డ్. Because we must understand one thing, sir. As far as this virus is concerned, it is humanity versus virus. So we have to adopt good practices from across the world. So that is ఆ చిరు ప్రయత్నం మేము చేస్తున్నాం. ఇక్కడ ఆ చిరు ప్రయత్నమే మేము చేస్తున్నాం. మీ అందరూ కూడా ఆశీర్వదించాలని, ప్రజల ముందుకి మనం తీసుకునేటువంటి నిర్ణయాల్ని విపులంగా అర్థమయ్యే విధంగా చేరవేయాలని మనవి చేస్తున్నాం. 436 రూట్స్ అండి. టోటల్ ప్లాంట్ బస్సెస్ 1683 అండి. పర్సంటేజ్ ఆఫ్ ఆపరేషన్స్ 17%. బట్ ఇవాళ 17%, మళ్ళీ మనం లెసన్ తీసుకుంటాం కదా, నెమ్మదిగా పెంచుకుంటూ పోతాం. అవసరం అయితే 100% తిప్పడానికి సిద్ధంగా ఉన్నాము. కాకపోతే ఏంటంటే తప్పు జరగకుండా, ప్రాబ్లం రాకుండా ఈజీగా అందరినీ ఒక ముందుకు తీసుకెళ్దామని, ఒకే స్లోగా తీసుకెళ్దామని, అంచెలంచెలుగా తీసుకుంటూ వెళ్దామని ప్రయత్నం చేస్తాం. అందుకనే మీ ద్వారా ప్రజలకి మనవి చేసేది ఏంటంటే, అత్యవసరం అయితేనే ప్రయాణం చేయండి. బస్సు ప్రయాణం చేయటం అనేది ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా కొంత ప్రమాదంతో, రిస్క్తో కూడినటువంటి వ్యవహారమే. అందుకనే మనం సీనియర్ సిటిజన్స్, కోమార్బిడిటీస్ అంటే కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్నవాళ్ళు, హార్ట్ ఫెయిల్యూర్ ఉన్నవాళ్ళు, దాని తర్వాత క్యాన్సర్ పేషెంట్స్, హై డయాబెటీస్ డయాబెటీస్ ఉండి కంట్రోల్ లేనటువంటి ప్రజలు ఇటువంటి బస్సు ప్రయాణాలు అవాయిడ్ చేస్తే చాలా మంచిది. ఎందుకంటే ఈ వైరస్ ఈజ్ అ టిప్పింగ్ బ్యాలెన్స్ లాగా పనిచేస్తుంది అన్నమాట. ఇటువంటి పేషెంట్స్ వాళ్ళు ఎక్కువ ప్రమాదాన్ని చవిచూచడానికి అవకాశం ఉంది. అందువలన అత్యవసరం అయితే తప్పక ప్రయాణం చేయొద్దని వారికి ప్రత్యేకంగా మనవి చేస్తాం. సార్, ఇప్పుడు ఆదాయం కోల్పోయింది అనే దానికి ఏంటంటే అనేక రకాలుగా ఆలోచించవచ్చు. మనం ఆదాయం అంటే తెలుగులో అంటే ప్రిసైజ్ డెఫినేషన్ లేకపోవడం, జనరల్గా ఏమనుకుంటారంటే మాకు రెవెన్యూ ఇంత వస్తుంది ఎవ్రీ మంత్, అది మొత్తం కోల్పోయినట్టు కదా అనేటువంటిది ఒక ఆలోచన. ఆ దృష్టితో మీరు ఆలోచిస్తే ఈ సమ్మర్ మంత్స్ పీక్ సో దాని తర్వాత మనం ఎలక్ట్రానిక్గా టికెట్స్ ఇష్యూ చేస్తున్నాం కదండి. అసలు ఫిజికల్ టికెట్ అనేది ఏమి ఉండదు, ఓన్లీ SMS, జస్ట్ ఒక నెంబరు అలా ఉంటుంది. మీరు వస్తారు మా దగ్గర, ఫలానా సుధాకరు అంటారు. సుధాకరు అన్నది అని మాకు సెల్ ఫోన్లో, స్మార్ట్ ఫోన్లో మీ పేర్లు, ఈ ప్రయాణం చేసే వాళ్ళ పేర్లు అందరూ, ఆ టికెట్ నెంబర్స్ అన్నీ ఉంటాయి. మీ సెల్ ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది. మీరు దానిపై నుంచి ఏదో ఒక సెల్ ఫోన్ ఉపయోగించి టికెట్ బుక్ చేసుకొని ఉంటారు కాబట్టి. సో అప్పుడు మిమ్మల్ని జస్ట్ మీ పేరు ఏంటండి ఫలానా, దాని తర్వాత ఆ లాస్ట్ డిజిట్స్ ఏంటండి అని అడుగుతాం. ఏదో 3, 4, 5 అని అంటారు. అది కరెక్ట్గా ఉండగానే ఓకే, ఆల్ దట్ కండక్టర్ విల్ డూ ఏంటంటే జస్ట్ ఆర్ కండక్టర్ ఆర్ డ్రైవర్. సో మెనీ కేసెస్ ఓన్లీ డ్రైవర్ కెన్ బి దేర్. ఊరికే జస్ట్ ఇలా అంటే అది గ్రీన్ అయిపోతుంది, అంటే మీరు ఎక్కారని అర్థం, మిమ్మల్ని పర్మిట్ చేస్తారు. ఓన్లీ టచ్, సింగిల్, దాట్ ఈజ్ ఆల్.
అంత దట్ సింపుల్. సో ఏ ప్రయాణికుడు కూడా ఎటువంటి పేపర్ టికెట్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. దీనివలన ఇంకొక చాలా మంచి బెనిఫిట్ అవుతుందండి. ఆ బెనిఫిట్ని ఇన్కార్పొరేట్ చేస్తూ ఆరోగ్య సేతు అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక అప్లికేషన్ పెట్టారు. అది కానీ మీరు డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం అనుకోండి, వీరికి అప్లికేషన్ ఉంది, వీరికి ఉంది, మీ దగ్గర ఉంది. మనలో అన్ఫార్చునేట్లీ ఎవరికైనా కోవిడ్ వచ్చింది అనుకోండి, మనం అందరం కలిసి ఒక దగ్గర కూర్చున్నాం అనేటువంటి రికార్డు ఉంటుంది. రేపొద్దున 10 రోజుల తర్వాత కూడా ఎవరికైనా వస్తే మనకి SMS వస్తుంది, బాబు మీరు పలానా దగ్గర గుమిగూడారు, ఎవరికో వాళ్ళల్లో గుమిగూడిన వాళ్ళు వాళ్ళకి ఒకళ్ళకి ఇప్పుడు పాజిటివ్ వచ్చిందని తేలింది, మీరు జాగ్రత్త తీసుకోండి అని చెప్పేసి మనకి మెసేజ్ పంపేటువంటి సదుపాయం ఆరోగ్య సేతు అనే అప్లికేషన్లో ఉంది. అందుకని మేము మా సిబ్బందికి ఆరోగ్య సేతు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడం అనేది కంపల్సరీ చేస్తున్నాం. కానీ ప్రజలందరికీ స్మార్ట్ ఫోన్ ఉండాలని రూల్ లేదు కదండి. అందుకని వారు ఖచ్చితంగా ఇది చేసుకోవాలని నిబంధన పెడితే కుదరదు. అందుకని ప్రోత్సహిస్తున్నాం. కానీ మన అప్లికేషన్ ఉంది కదండి, టికెట్ ఇచ్చే అప్లికేషన్ ఉంది కదండి, ఈ టికెట్ ఇచ్చే అప్లికేషన్ ఇప్పుడు మన బస్ స్టాండ్లో టికెట్ ఇచ్చినా, ఎక్కడైనా ఏజెంట్ దగ్గర టికెట్ ఇచ్చినా, లేదా ఈవెన్ బస్సులో టికెట్ ఇచ్చినా, మీ అంతటా మీరు మీ ఫ్రెండ్ కొనిచ్చినా, మీరు మీ స్మార్ట్ ఫోన్లో కొనుక్కున్నా, ఓన్లీ ఆ అప్లికేషన్ ద్వారానే టికెట్లు అమ్మబడుతుంది. అందువల్ల ఏంటంటే ఏదో ఒక సెల్ ఫోన్ నెంబరు, మీ పేరు, దాంట్లో ప్రయాణికుడి పేరు రికార్డ్ అయి ఉంటుంది ఆటోమేటిక్గా. ఈ డేటాను మేము కనీసం 15 రోజుల పాటు భద్రంగా ఉంచుతాం. ఇప్పుడు ప్రయాణం చేశారనుకోండి, అంతా బాగానే ఉంది, మనం ఇంటికి వెళ్ళిపోయాం. తర్వాత 10-15 రోజుల్లో ఈ ప్రయాణం చేసిన ఒక అతనికి ఈ కోవిడ్ పాజిటివ్ అని వచ్చిందనుకోండి, అప్పుడు వాళ్ళని అడుగుతాం కదా, మీరు ఏమేం చేశారండి అంటే ఫలానా దగ్గర ప్రయాణం చేశామండి ఫలానా రోజు అని చెప్తాం. అనగానే మన డేటాలో తీసుకొని, ఓహో ఇతను ఉన్నాడు ఈ బస్సులో, ఆ బస్సులో తోటి ప్రయాణికులుగా వీరందరూ ఉన్నారు, వాళ్ళ టెలిఫోన్ నెంబరు, ఫోన్లు మన దగ్గర ఉంటాయి. ఇమీడియట్గా వాళ్ళకి అందరికీ ఫోన్ చేసి ఇలా జరిగిందండి, మీరు టెస్ట్ చేయించుకోండి, లేకపోతే తగిన జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పటానికి, ట్రేసింగ్ చేయడానికి నిమిషాల మీద పని అంట. ఇది ప్రయాణికుడి దగ్గర సెల్ ఫోన్ ఉండాలని అంటే స్మార్ట్ ఫోన్ ఉండాలని పనేం లేదు. ఒకవేళ మీ దగ్గర ఏ ఫోను లేకపోతే మీ పక్క వారి చేత ఫోన్ ఉపయోగించుకొని మీరు ఏదో నెంబర్ ఇవ్వాలి కంపల్సరీ, లేకపోతే టికెట్ బుక్ కాదు. వారికి మెసేజ్ వెళ్తుంది మీ తరఫున. అప్పుడు వారు మీకు తెలిసిన వాళ్ళు అయ్యే ఉంటారు కాబట్టి మిమ్మల్ని అలర్ట్ చేయడానికి అవకాశం ఉంది. సో అందువల్ల ఇటువంటి బ్యూటిఫుల్ ఫ్యూచర్ని, ఈ కాంటాక్ట్ ట్రేసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ కాబట్టి దీంట్లో ఆటోమేటిక్గా నమోదు చేయడం జరిగింది. కాబట్టి ఈ యాప్ను ఉపయోగించే మనం టికెట్లు మంజూరు చేయాలని నిర్ణయించాం. ఇది చాలా సింపుల్, ఇంట్యూటివ్గా, ఈజీగా చేసే విధంగా చేశాం. అందుకని దాన్ని ఇంకా పూర్తిగా వాడటం మొదలుపెడితే మీ అందరికి కూడా బాగా విదితం అవుతుంది. అందరూ ఐ హోప్ దట్ పీపుల్ విల్ లైక్ ఇట్. అండ్ ఇట్ ఈజ్ సిస్టమ్ చాలా సఫిస్టికేటెడ్. ఎందుకంటే 10 సంవత్సరాల పాటు ఈ రిజర్వేషన్ సిస్టమ్ కింద సిమిలర్ సాఫ్ట్వేర్ మనకు అందుబాటులో ఉంది, ఎప్పుడు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలి. సో వాడగా దాని రాబస్ట్నెస్ పెరిగి ఉంటుంది. దానికి మాత్రమే ఈ ఫీచర్స్ యాడ్ చేశాను. సో ఇది మీకు అందుబాటులో తీసుకొస్తున్నాం. ఇది టికెట్ ఇష్యూయింగ్ వ్యవస్థ. సో అందువలన ఈ 58-59 రోజుల పాటు నిర్బంధం ఉన్నప్పటికీ మేము మాత్రం పని చేస్తున్నాము, సిద్ధమవుతున్నాము, ఈ రోజు కోసం తయారవుతున్నాము అనేది మీకు సవినయంగా మనవి చేస్తున్నాం. ఓకే, వెరీ గుడ్. సర్వీస్ రేపటి స్టార్ట్ చేస్తున్నాం. అదే లెటెస్ట్. ఇప్పుడు మనం చాలా ప్రశాంతంగా విన్నారు, ఓపికగా కూడా విన్నారు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒకళ్ళు అడిగితే సమాధానం. రేపటి ఇప్పుడు ఎందుకంటే పత్రికల్లో
పత్రికల్లో ఇవాళ నేను ఉదయాన్నే పేపర్లు వచ్చినాయి నా దగ్గర చదివితే పత్రికలు విరివిగా ప్రసారం చేశారు కాబట్టి నేను అవి తెలుసు అనుకొని దాంట్లో పత్రికలు ముద్రించిన విషయాల గురించి ఎక్కువగా ఎలాబొరేట్గా మాట్లాడటం జరిగింది. సరే, మరోసారి మా నోటి నుంచి వినాలనుకుంటున్నారు కాబట్టి రేపటి నుంచి మన రాష్ట్రంలో బస్సు సర్వీసుల్ని పునరుద్ధరిస్తున్నాం. సిటీ సర్వీసులు అంటే మనకు సిటీ సర్వీసులు ఓన్లీ 2 ప్రాంతాల్లో మాత్రమే ఉన్నాయి, విశాఖపట్నం అండ్ విజయవాడ. సో ఈ 2 ప్రాంతాల్లో సిటీ సర్వీసులు ఇప్పుడే పునరుద్ధరించట్లేదు. దాని గురించి నిర్ణయం ఈ లాక్డౌన్ 4.0 అయిపోయిన తర్వాత వెలువరిస్తాం. సో దాని తర్వాత అంతర్రాష్ట్ర సర్వీసులు అనేటువంటిది ఒక విషయం ఉంది. విత్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఏంటంటే మన గవర్నమెంట్ ఈజ్ ఫుల్లీ ఎంపవర్డ్ టు డిసైడ్ ద ఇష్యూస్. అందుకని వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా మనం అంతర్రాష్ట్ర సర్వీసులను ఏర్పాటు చేసాం. కానీ వేరే రాష్ట్రాలకి మన బస్సులు వెళ్ళాలనుకోండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం ఆ రాష్ట్రాల యొక్క అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ అనుమతి మంజూరు చేయమని మన గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ టు చీఫ్ సెక్రటరీ అన్నది తెలంగాణ చీఫ్ సెక్రటరీకి, కర్ణాటక చీఫ్ సెక్రటరీకి, తమిళనాడు చీఫ్ సెక్రటరీకి లెటర్లు రాశారు. వారికి తెలియజేయడం జరిగిందనమాట. స్పందన వెబ్సైట్లోనే లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ రిజిస్టర్ చేసుకున్నారండి. వారు చాలామంది హైదరాబాద్ వెళ్దామనుకుంటున్నారు, హైదరాబాద్ వారు వివిధ ప్రాంతాలకి ఆంధ్రాకి రావాలి అని అనుకుంటున్నారు అని చెప్పి డీటెయిల్స్తో సహా ఉత్తరాలు రాశారు. సో ఇప్పుడు ఆ స్టేట్ గవర్నమెంట్స్ యొక్క కన్సెంట్ వచ్చిన తర్వాత మనం స్టార్ట్ చేయటం జరుగుతుంది. అంతవరకు అంతర్రాష్ట్ర సర్వీసులు స్టార్ట్ చేయడానికి మనకు అధికారం లేదు. ఒకళ్ళు నైట్ టైం జర్నీ పెడుతున్నాం. ఇక్కడ వ్యవహారం ఏంటంటే అండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ఏంటంటే 7 PM నుంచి 7 AM వరకు నైట్ కర్ఫ్యూ విధించడం జరుగుతుందని చెప్పేసి ఒక నిబంధన ఉంది. అది మీ అందరికీ తెలుసు. కానీ బస్సు ప్రయాణం ఈ ఎండాకాలం ప్రత్యేకంగా లాంగ్ డిస్టెన్స్ వెళ్ళాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం టు తిరుపతి వెళ్ళాలనుకోండి, చాలా దూరం, 12-10 గంటలు జర్నీ. సో డే టైంలోనే వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంటుంది. అందులో చాలామంది కూడా ఏసీ సర్వీసులను వాడటానికి కూడా జంకుతున్నారు కాబట్టి సో ఇంకా చాలా ఇబ్బంది పెరగడానికి అవకాశం ఉంటుంది. అందుకని మనం ఏమనుకున్నామంటే ప్యాసింజర్స్ స్టార్టింగ్ బస్ స్టేషన్కి 7 PM లోపు, 7 PM లోపు, ఎందుకంటే మరి 7 తర్వాత మొత్తం కర్ఫ్యూ వాతావరణం ఉంటుంది కదా. 7 PM లోపు మా బస్ స్టాండ్కి వస్తే ఒక గంటలో మన బస్సు స్టార్ట్ అవుతుంది. అది డెస్టినేషన్కి వెళ్ళటానికి ఆఫ్టర్ 4 o'clock వెళ్ళేటువంటి డెస్టినేషన్స్ అంటే సుమారుగా 8 గంటలకు బయలుదేరినా కానీ ఒక 4-8 గంటల జర్నీ ఉన్నటువంటి రూట్లలో నైట్ బస్సులు ప్రవేశపెట్టారు. సో అక్కడికి 4 గంటల తర్వాత డెస్టినేషన్ బస్ స్టాండ్కి వెళ్ళిందనుకోండి, ప్రయాణికులు 1 గంట అరగంట కొద్దిగా రెస్ట్ తీసుకొని వాడి గమ్యస్థానానికి వెళ్ళడానికి అవకాశం ఉంది. అప్పుడు ఆ టైంలో ఎవరో ఒకళ్ళు అలా ఉంటారు కాబట్టి ప్రయాణికులు మటుకి పర్మిట్ చేస్తామని పోలీసు వారు కూడా మాకు హామీ ఇచ్చారు. అంటే వాళ్ళు ఇప్పుడు మనం డ్రాప్ చేసామనుకోండి, వాడు ఇంటికి వెళ్ళాలి, ఎలా వీలున్నంత మటుకు మేము కూడా ఒకవేళ అక్కడక్కడ వాళ్ళు లేదా ఆపడానికి కూడా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ అసలు ఏమీ ట్రాఫిక్ ఉండదు కాబట్టి కొద్దిగా వీలున్నంత మటుకు ట్రై చేస్తాం. కానీ జనరల్గా ఏంటంటే ఇట్ ఈస్ బస్ స్టేషన్ టు బస్ స్టేషన్. అంటే జనరల్గా ఏంటంటే సార్ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఫస్ట్ సార్ ఇప్పుడు ఇంత ముందులాగా నార్మల్ ఆపరేషన్స్ కాదు. మనం స్టార్ట్ చేస్తున్నామన్నంత మాత్రాన వైరస్ ఏదో మనకు వెసులుబాటు ఇచ్చిందని కాదు. ఈరోజే మనకు భారతదేశంలో 1,00,000 కేసులు వచ్చినాయి అనేటువంటిది హెడ్లైన్ వింటున్నాం మనం. సో అందువలన అయినప్పటికీ మన భారతదేశంలో డెత్ రేట్ కొద్దిగా తక్కువ ఉందని
మా ప్రజలకు బీసీజీ వ్యాక్సిన్, ఈ మలేరియా, చికెన్ గున్యా వీటన్నిటితో ఫైటింగ్ చేసి కొంత వ్యాధి నిరోధక శక్తి ఉంది అని, మన హాస్పిటల్స్ ఓవర్వెల్మ్ కావట్లేదని, ఇన్ని కేసులు ఉన్నప్పటికీ మన ఐసీయూ బెడ్లు 2%, 3% కన్నా ఎక్కువ ఆక్యుపై కాలేదని, మన భారతదేశంలో ఎక్కువ మంది పర్మనెంట్ ఉద్యోగులు కాదు, ఎక్కువ మంది ఇన్ఫార్మల్ ఉద్యోగస్తులని, వారి యొక్క సంక్షేమం కూడా దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలని వైజ్ లీడర్షిప్ ఇన్ దిస్ కంట్రీ హ్యాస్ టేకెన్ దిస్ వెరీ బోల్డ్ డెసిషన్ టు స్టార్ట్ స్లోలీ అండ్ ఆయిస్తే కాషస్ ఆప్టిమిజం అంటాము, స్లోలీ అండ్ స్టడీలీ ఓపెనింగ్ అప్ ద ఎకనామిక్ యాక్టివిటీస్. దాంట్లో భాగమే ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని పునరుద్ధరించడం. ఇంత మటుకి మనం ఎంతో సాక్రిఫైస్ చేశామనేది మీ అందరికీ విదితమే. సో అందువలన ఏంటంటే ఈ గెయిన్స్ని మనం పోగొట్టుకోకుండా, ఈ ఆ వైరస్ యొక్క లక్షణాలు కొన్ని మనకు తెలిసినాయి కాబట్టి దాన్ని పాటిస్తూనే కొంత లైవ్లీహుడ్స్ని సేవ్ చేయాలనే ఉద్దేశంతో మనం మొదలుపెట్టాం. ఈ జర్నీ అనేది రేపొద్దున ఎలా ఉంటుంది అనేది నేను ఇవాళ చెప్పలేను, ఎందుకంటే వైరస్ అలా ఉంది. కోయంబేడు సంఘటన మీకు తెలుసు, జస్ట్ కూరగాయలు కొనుక్కోవడానికి వెళ్ళారండి, ఎప్పుడో ఏళ్ల తరబడి నుంచి వెళ్తున్నారు, మోస్ట్ పాపులర్ మార్కెట్, అలానే కూరగాయలు కొనుక్కోవడానికి వెళ్ళారు. కూరగాయలు నిత్య అవసరాలు. మరి దాని మూలంగా చాలామందికి ఎన్నో జిల్లాల్లో అనేక పాజిటివ్ కేసులు రావడం జరిగింది. సో అందువల్ల ఈ కాంటూర్స్ ఎలా ఉంటాయి, ఏ విధంగా మారుతుంది అనేది ఎవ్రీడే పరిస్థితి మారుతుంది. అది మీరు ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేస్తున్నారు, ప్రజల ముందు ఉంచుతున్నారు. మన నాయకత్వం కూడా పరిపక్వతతోటి దీన్ని అబ్జర్వ్ చేసి ఒక డెసిషన్స్ తీసుకుంటున్నారు. ఆ డెసిషన్ ప్రకారం మేము మొదలు పెడుతున్నాం. అందుకని ఇట్ ఈజ్ నార్మల్ కాదు, ప్రత్యేక పరిస్థితి కాబట్టి నేను ఇంతసేపు చెప్తున్నా. బస్సు నడపడానికి ఇంత పెద్ద ఇన్ని మైకులు ఎందుకండి, సింపుల్ వ్యవహారం అంతే కదా. సో ఇది ఎందుకంటే ప్రజల యొక్క హెల్త్ ఇష్యూస్లో ముడిపడి ఉంది కాబట్టి మనం కొద్దిగా జాగ్రత్తగా అడుగులు వేద్దామని అనుకుంటున్నాం. అందుకని అన్ని సర్వీసులు ఒకే రోజు నేను పునరుద్ధరించట్లేదండి. 17% సర్వీసెస్ 1683 బస్సులు రేపు మొదలు పెట్టబోతున్నాయి అక్రాస్ ద స్టేట్, విదిన్ ద స్టేట్ ఓన్లీ. రెస్ట్రిక్షన్స్ తోటే మొదలు పెడతాం. తర్వాత డిమాండ్ని బట్టి, ఎక్స్పీరియన్స్ని బట్టి ఇంకోటి వంతున అన్నీ పునరుద్ధరించుకుంటూ వస్తున్నాం. ఫస్ట్లో మేము ఓన్లీ లగ్జరీ బస్సులు తిప్పుదామన్నాం, అట్లా కాదు. మన ఆర్టీసీ అనేది అన్ని వర్గాల ప్రజలకు సంబంధించింది కాబట్టి అన్ని ప్రోడక్ట్స్లో అంటే పల్లె వెలుగు, డీలక్స్, సూపర్ డీలక్స్, సూపర్ సెమీ లగ్జరీ అన్ని ప్రోడక్ట్స్లో కొన్ని బస్సుల్ని ఒక 10 to 17% బస్సుల్ని నడుపుదామని నిర్ణయం చేశాం. సో అన్ని డిపోల్లో కూడా బస్సులు నడుస్తాయి. సో కాకపోతే ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకుంటూ నడుపుతాం అన్నమాట. ఈ ఎక్స్పీరియన్స్ని బట్టి స్కేలప్ చేసుకుంటూ వెళ్తాం. ఈ చేసేటప్పుడు కూడా ఈ జనరల్గా నేను చెప్పినటువంటి ప్రమాణాలు, ప్రిన్సిపల్స్ ఫాలో అవుతూ చేస్తాం. ఎందుకని, ఇది కొద్దిగా సస్టైనబుల్గా ఉండాలని, బస్సులో ప్రయాణం చేసిన ప్రతి ప్రయాణికుడు సురక్షితంగా వెళ్ళాలని, బస్సుని నడిపేటువంటి సిబ్బంది కూడా సురక్షితంగా ఉండాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నాం. టచ్ వుడ్ అంటారు కదా, థ్యాంక్స్ గాడ్ సో ఫార్ మా 51,000 ఎంప్లాయీస్లో ఎవరికి కూడా ఈ కోవిడ్ పాజిటివ్ అని తేలలేదు. ఏమండి, ఇప్పుడు స్కూల్స్, కాలేజెస్ అన్నీ బంద్ ఉన్నాయి కాబట్టి లాక్డౌన్ 4 ప్రకారం నిబంధనల ప్రకారం ఇప్పుడు ఈ పాసుల వ్యవహారం ఇంకా చేయదలుచుకోవాలి. అది మనం 31వ తారీఖు నుంచి మళ్ళీ ఆలోచిద్దాం. ఎవరికండి?
సార్ ఇప్పుడు బస్సులు నడవలేదు అయినా కానీ శాలరీలు ఇచ్చింది కదా గవర్నమెంట్. ఇప్పుడు ఏంటంటే కండక్టర్ ఉంటే శాలరీ ఇస్తాం, ఇవ్వట్లేదు, లేకపోతే బస్సు నడిపితే శాలరీ ఇస్తాం, అది కాదు కదా. దట్ ఈస్ నాట్ ద ఇష్యూ. శాలరీలు ఇవ్వాలా వద్దా అని దానికి ఒక పాలసీ ఉంది గవర్నమెంట్కి. గవర్నమెంట్ అధికారులు అందరికీ ఇప్పుడు నాకు 40% శాలరీ ఇస్తున్నారండి. స్టేట్ గవర్నమెంట్ పాలసీ పెట్టుకొని నేను ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్, సో మాకు 40% శాలరీ ఇస్తున్నారు. మిగతా గవర్నమెంట్ ఆఫీసర్స్ కొంతమంది 100% కూడా ఇస్తున్నారు. అంటే ఫ్రంట్ లైన్లో పనిచేసేటువంటి పోలీస్ ఆఫీసర్స్, మెడికల్ సిబ్బందికి కొంతమంది ఇస్తున్నారు. మంత్రివర్గానికి 0% ఇస్తున్నారు. అసలు వాళ్ళు మొత్తం శాలరీని ఫోర్గో చేసుకున్నారు. అలానే ప్రభుత్వ అధికారులకి వేరియస్ గ్రేడ్స్ని బట్టి 50% అని 60% అని ఏదో శాలరీలు ఇస్తుంది. అదే పాలసీ ప్రకారం గవర్నమెంట్ శాలరీలు ఇస్తుంది. ఈ సంస్థ ఇష్టాల మీద నడవదు. జస్ట్ ఒకళ్ళు మాట్లాడితే మనకి ఏమి తొందర ఏం లేదు, నేను పరిగెత్తట్లా, నాకేం కదా. ఇప్పుడు ఇంతకన్నా ఏం ఇంపార్టెంట్ ఉద్యోగం ఉంటుందండి. సో జస్ట్ 1 సెకండ్, అందరికీ ఉపయోగపడుతుందని ఇటువైపు నుంచి అయినా ఆన్సర్ చేస్తున్నాను. ఏసీ బస్సులు నడుస్తాయా అనేటువంటిది ప్రశ్న. జనరల్గా అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళేమో మరి శ్రామిక్ బస్సులు, శ్రామిక్ ట్రైన్స్ అన్నీ కూడా ఏసీ పెట్టి, శ్రామిక్ అని పేరు, ఏసీ మాత్రం ట్రైన్ నడుపుతున్నారు. కానీ జనరల్గా అంటే మెడికల్ అడ్వైజ్ ఏంటంటే ఏసీల్లో ప్రయాణం చేయటం మూలంగా కొద్దిగా ఛాన్సెస్ పెరుగుతాయేమో అనేటువంటిది ఒక ఆలోచన ఉంది. అందువలన జనరల్గా ఏంటంటే ప్రీమియం నాన్ ఏసీ బండ్లు నడుపుదాం అనేటువంటిది ఉద్దేశం. మనకు 12,000 బస్సులు ఉంటే 268 బస్సులు మాత్రమే ఏసీ ఉన్నాయండి. అది పరిస్థితి. సో అది పెద్ద నడపకపోయినా పెద్ద ఫరకేం పడదు. కానీ ఎండాకాలం కదా, కొద్దిగా చెమటలు పడుతున్నాయి, కొద్దిగా ఏసీ అయితే బాగుంటుంది అనేటువంటిది ఒక ఆలోచన ఉంది కొంతమందిలో. అందుకని ఒకవేళ నడిపితే 26 degrees పెడతాము. దాంట్లో అటెండర్ కానీ వేరే సదుపాయాలు కలగజేయడం ఎవరు ఉండరు. దాని తర్వాత దుప్పట్లు ఇచ్చే సాంప్రదాయానికి సొత్తు పలుకుతాం. ప్రత్యేకంగా అటువంటి బస్సులు నడపాల్సి వచ్చినప్పుడు ఏసీ బస్సు జనరల్గా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రత్యేక పరిస్థితులు ఇక్కడి నుంచి పట్నాకి, ఇక్కడి నుంచి హిమాచల్ ప్రదేశ్కి, ఇక్కడి నుంచి ఢిల్లీకి అంత దూరం ప్రయాణం చేయాలంటే మన మామూలు బస్సులు ప్రయాణం చేయలేవండి.